పొరపాటు పడిపోకు, అర్థమైందా? ఈ పాంప్లెట్స్ ఎంప్లాయీస్ అందరూ చూసేలా పెడితే కొంతమంది అయినా రెస్పాండ్ అవ్వచ్చు. వాళ్ళలో కనీసం 2-3 అభి దగ్గర నాటు మందు తీసుకుని వెళ్తే అభికి ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది. అభి ఇచ్చిన మందు వల్ల ఉపయోగం జరిగితే వీళ్ళే ఇంకో 10 మందికి రిఫర్ చేస్తారు. మాహి, ఒకసారి ఇట్రా. ఇటు చూడు ఒకసారి. మీ నాన్నమ్మకి కాలు చేతులు తిమ్మిరెక్కుతున్నాయని చెప్పావు కదా? అవును, ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గట్లేదు. ఇదేదో వేదవతి నాటు వైద్యశాల అంట. ఒకసారి నువ్వెళ్ళి అక్కడ ట్రై చేయకూడదు? నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఏవేవో ట్రై చేశాము, కనీసం నాటు మందు ట్రై చేస్తే బెటర్ ఏమో. సరే మరి ట్రై చేయి. సరేనే. మా మామయ్యకి చిన్న వయసులోనే రేచెక్కడి వచ్చేసిందిరా. ఈ నాటు వైద్యం ఒకసారి ట్రై చేస్తే బెటర్ ఏమో. పూర్వకాలంలో ఎక్కువగా నాటు మందులే వాడేవారు. దానివల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది. దేనికైనా మంచిది. ఒకసారి తీసుకువెళ్ళు. సరేరా. నోటీస్ బోర్డులో ఈ పాంప్లెట్ పెట్టి మంచి పని చేశాను. బాగానే రెస్పాండ్ అవుతున్నారు. దీనివల్ల అభికి ఎంతో కొంత హెల్ప్ అయితే బాగుంటుంది. హలో, మీకు బ్రేక్ ఇచ్చింది 30 నిమిషాలు. బాగా కనిపెట్టారేంటి? మీకు టైము నేనే ఇచ్చి టైం సెన్స్ గురించి కూడా నేనే చెప్పాలా? అసలు అంత సీరియస్గా దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? ఆ నోటీస్ బోర్డులో పెట్టిన పాంప్లెట్ గురించి మేడం. అసలు అందులో ఏముంది? ఏదో నాటు వైద్యశాల మేడం. ఇక్కడ సిటీలో ఇన్ని హాస్పిటల్స్ ఉండగా నాటు వైద్యశాల పెట్టారంటే నిజంగా గ్రేట్ మేడం. ఓహో, ఇదంతా రాహుల్ పని అన్నమాట. ఊసుపోక అభి పెట్టిన నాటు వైద్యశాలకి ఉత్సాహం బాగానే అందిస్తున్నట్టున్నాడు. ఏంటి రాహుల్, ఆ నోటీస్ బోర్డులో పాంప్లెట్ పెట్టింది నువ్వేనా? మీ ఆవిడ పెట్టిన ఆ పిచ్చి వైద్యశాలకి నువ్వు ప్రోత్సాహం బాగానే అందిస్తున్నట్టున్నావు. అభిని పైకి తీసుకురావడానికి తెగ ఆరాట పడిపోతున్నట్టున్నావు కదా? తను నా భార్య. తనకి చెయ్యి అందించడం, సహాయం చేయడం నా బాధ్యత. అదే చేస్తున్నాను. అబ్బో, అభి మీద ప్రేమ లేదు, పొట్లకాయ లేదు అని కబుర్లు చెప్తావు. మరిదంతా ఏంటి? ఏదేమైనా అభి నేను తాళి కట్టిన భార్య. తప్పు చేస్తే మందలిస్తాను, తడబడితే పడిపోకుండా పట్టుకుంటాను. ఎదగాలనుకుంటే ఎంత దూరమైనా ప్రోత్సహిస్తాను. అభి మీద హఠాత్తుగా
చాలా అభిమానం కురిపిస్తున్నావే. చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి భార్యాభర్తలకు వస్తాయి కనిష్క. మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన మనసులో నుంచి ఆ వ్యక్తి చెరిగిపోయినట్టు కాదు. సరే అయితే నీ భార్యకు నువ్వెంత ప్రోత్సాహం ఇస్తావో, ఎంత ఉత్సాహం ఇస్తావో నేను చూస్తాను. ఆ ఉత్సాహంతో అభి ఎంత ఉద్ధరిస్తుందో అది కూడా చూస్తాను. త్వరలోనే అవన్నీ చూస్తావు కనిష్క. ఏంటి జోకా? నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది, నేను లాక్కున్న ల్యాండు మళ్ళీ ఆ ముసలోళ్ళకు వెళ్ళిపోయేలా చేసింది. అడుగడుగున నా కాళ్ళకు అడ్డుపడుతూనే ఉంది. అలాంటి అభిని ఎలా ఎదగనిస్తానని అనుకున్నావు? అభి వ్యాపారానికి అడుగడుగున నేను ఎలా అడ్డొస్తానో చూడు. ఆ అభి ఆ వ్యాపారం వదిలేసే వరకు తనకి నేను ఎలాంటి పరీక్షలు పెడతానో చూడు. నువ్వు అభి జోలికి రావాలంటే ముందు నన్ను దాటాలి.